సార్ ఎంతో మంది రాజకీయ నాయకులను చూశారు, ఎంతో మంది ప్రతిపక్ష హోదాల్లో ఉన్నారు, జనాల తీర్పులను స్వాగతించారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు 39% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఏమనుకుంటున్నారు? అది రాజ్యాంగంలో లేదు కదండి. అవును, ఓట్ల శాతం ఎంత ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంటే ఇవ్వచ్చు. రాజ్యాంగంలో లేకుండా ఎలాగ ఇస్తారు? లేకపోయినా నేను కోర్టుకి వెళ్ళాను, నాకు కోర్టు చెప్పనివ్వండి. కోర్టు చెప్తే అప్పుడు ప్రభుత్వం అంగీకరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు హోదా రాదు. అసలు ఎందుకు ఈయన హోదా అయినా ఎందుకు అడుగుతాడు? ఈయన ఎమ్మెల్యే గెలిచాడు, ఈయన టైం ఈయనకి ఇస్తారు. నిజంగా మాట్లాడాలి అంటే ప్రజా సమస్యల గురించి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడొచ్చు ఆయన. అదే హోదా ఇస్తే మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అనుకుంటున్నాడు. మేము ఇస్తామని చెప్తున్నారు, ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడాలంటున్నారు కదా. జనాలు మరి జనాలే ఇవ్వలేదు కదా, జనాలు ఆలోచించాలి కదా. అవును, అది కరెక్ట్. జనం ఆలోచించి వాళ్ళు సీట్లు ఎక్కువ ఇస్తే ఈయనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మరి జనం ఇవ్వకుండా ఈయనకి హోదా ఎట్లా వస్తుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేది ఏంటంటే నేనే ఎక్కువ బాగా చేశాను, నేనే ఎంతో డబ్బులు ఇచ్చాను, నేనే బటన్ నొక్కాను, నేనే ప్రజలకు మేలు చేశాను అని. నిజంగా అంత మేలు చేస్తే జనాలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? ఎందుకు మరి? అది ఆలోచించుకోవాలి ఆయన. నేను ఇంత చేసినా కూడా నాకు 11 సీట్లే ఇచ్చారేంటి, వాళ్ళకి 124 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి నేను ఇంత బాగా చేస్తే అని ఆయన ఆలోచించుకోవాలి. కానీ అంటే సరే, ఈ చూస్తున్నాం 8 నెలల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కానివ్వండి, లేకపోతే జరిగిన విధ్వంసం కానివ్వండి, పరిశ్రమలు లేకపోవడం కానివ్వండి, అమరావతి రాజధానిని చెప్పుకోలేకపోవడం వల్ల కానివ్వండి, ఈ జరిగిన డ్యామేజ్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేయగలుగుతారంటారా? చేస్తారండి, ఆయన చేయగలరు. అందుకే కాస్త లేట్ అయినా సరే అన్నీ ఒక్కసారిగా అవ్వాలంటే అవ్వవు, కొంత టైం తీసుకునైనా ఈయన చేయగలరు. మరి ఈయన విశాఖపట్నాన్ని ఇది చేస్తానని చెప్పాడుగా, కనీసం రైల్వే జోన్ ఇవ్వడానికి కూడా ఆయన స్థలం ఇవ్వలేకపోయాడు 5 ఏళ్ల నుంచి. మరి ఇంకేంటి ఆయన చేసేది? విశాఖపట్నాన్ని అభివృద్ధి మరి ఏంటి? ఆయన మూడు రాజధానులు చేస్తాడంట, ఒక రాజధానికే దిక్కు లేదు. 3 రాజధానులు చేసి ఎట్లా చేస్తారో ఎవరు నమ్ముతారు జనం? మీ మాటలు నమ్మలేదు, ప్రజలు తెలివిగా ఉన్నారు, ఆలోచిస్తున్నారనే ఆలోచన కూడా లేకుండా ఇంకా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా ఆయన ప్రవర్తన ఎట్లా? ఇది సహించకూడదు, సహించకూడని మాటలు ఆయన చెప్పేవి. జైల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి పలకరిస్తాడు, అదేమంటే వాళ్ళు అందంగా ఉన్నారు, చంద్రబాబు కన్నా అందంగా ఉన్నారు, అందుకని ఆయనకి ఈర్ష్య అంటాడు. మరి ఈయన అందగాడేగా, మరి ఈయనకి ఎందుకు వేయలేదు ఓట్లు? ఈయన అందగాడేగా, 50 ఏళ్ళు వయసు లోపల ఉన్నవాడే. మరి ఆయన చూసి అందాన్ని చూసి వేయాలిగా. ఆయన క్యాండిడేట్లకి అందం ఉన్నవాళ్లే, మరి ఎందుకు ఓడించారు? అందాన్ని చూసి వేయరండి ఓట్లు ప్రజలు. అభివృద్ధి చేసేది ఎవరు? సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి చేయగలిగే శక్తి సత్తా ఉన్న మనిషి ఎవరని ఆలోచించి వేశారు. అందుకే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగలిగారు. చివరిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధికి కానీ, లేకపోతే రాష్ట్రం మళ్ళీ బాగుపడడానికి వాళ్ళు ఇస్తున్న నిధులు, వాళ్ళకి ఇస్తున్న ప్రయారిటీ, దీన్ని బట్టి అయినా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో అయినా మళ్ళీ అమరావతి అనేది డెవలప్ అవుద్ది అనుకో. డెఫినెట్గా అండి, ఏ మాత్రం ఆలోచన లేదు, డెఫినెట్గా డెవలప్ అవుద్ది. 2-3 ఏళ్లలోనే ఒక ప్రపంచ స్థాయి రాకపోయినా బాగా డెవలప్ అవుద్ది, అందులో మాత్రం అనుమానం లేదు. ఉంది బాబాయ్. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గ్రామాల్లో కనీసం రోడ్లని కానీ, లేకపోతే కాలువలని కానీ ఇవన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడే నయం, రోడ్లు తీసుకొస్తున్నారు బారుకి. ఆయన ఆడేసాడు, అన్ని గుంటలు పెట్టి వెళ్ళిపోయా. మరి నేను ఉన్నప్పుడే బాగుంది, నేనే అందరికి డబ్బులు పంచాను, బటన్ నొక్కాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అనాలుగాళ్ళకి అది ఆయనకు అలవాటే. అసలు ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న కాంచి అన్ని అలవాటే. నేను చేశాను అంత నాదే, మొత్తం ఆయనకే పేరు రావాలి అంతే. నిజంగా ఆయన మంచి చేస్తే 11 సీట్లు ఎందుకు ఇచ్చినాయి అంటారు? ఎందుకు వస్తాయి? మంచి చేస్తే దౌర్జన్యం చేసి సంపాదించుకోవటమే కానీ ఎమ్మెల్యేల దగ్గర డబ్బు అంతా తీస్తే మన రాష్ట్రం బాగా తీరిపోద్ది. వాళ్ళ దగ్గర తీస్తే ఒక్కోడు అంత సంపాదించుకున్నారు పార్టీ అడ్డం పెట్టుకుని. జనాలు ఇంత తెలివిగా ఆలోచించి నువ్వు వద్దురా నాయన అని అన్నా కూడా ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు అసెంబ్లీలో ప్రత్యేక ఎట్టిస్తారా? అవన్నీ రాక తప్పించుకోవటానికే కానీ ఎట్టిస్తారు? ఆయన ఇచ్చాడా? 22 ఉంటే ఇలేదుగా, 11కి ఎట్టిస్తారు?
కట్టిస్తారని ఎవరని తెలిసే ఇది లింక్ పెట్టారు. అంతే ఏరని తెలిసి అడ్డం పెట్టి రాకుండా తప్పించుకోవటానికి. పోనీ రావచ్చుగా, గెలిపించారుగా నిన్ను, పులివెందులో గెలిపించారు, ఎమ్మెల్యేగా నువ్వు రావచ్చు, నువ్వు వచ్చి మాట్లాడచ్చు, నీకు టైం ఇస్తారు కదా, ఎందుకు రావట్లేదు అంటారు? రాడు, ఇవన్నీ అడుగుతారుగా చేసినవన్నీ, ఎందుకు వస్తాడు? తప్పించుకోవడానికి. ఇప్పుడైనా ఇంకా ఇగో ఎమ్మెల్యేగా ఉన్న డబ్బులు వస్తాయని హాజరు కావటమే కానీ లేకపోతే అది కూడా రాడు. సో ఇంత అరాజకంగా గత 5 ఏళ్లలో విధ్వంసం చేసి ఎక్కడ అభివృద్ధి లేకుండా చేసి ఇంకా నేనే చేశాను, నేనే మంచోడిని అంటే ప్రజలు నమ్ముతారా బాబాయ్ ఇంకా ఆయన మాటలు? ఎట్లా నమ్ముతారు? అదిగో వాళ్ళ బ్యాచ్ ఉండారులే, తిని ఉండాళ్ళు ఉండారుగా, వాళ్ళే ఇప్పుడు ఎమ్మడ తిరుగుతుంది. అంతే ఓళ్ళలోకి వచ్చి అది అన్ని ఉండడు. స్వచ్ఛందంగా అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికి అభిమానం లేదు. ఇప్పుడు పర్వాలేదంటావా? కొద్ది గాడిని పడిందా మళ్ళీ మన రాష్ట్రం? పర్వాలేదు, పావలా వంతు పర్వాలేదు. నమ్మకం అదేగా, చేస్తాడనేగా. మోడీ గారు కూడా సహకరిస్తున్నాడు. పోలవరం కానీ ఇటు అమరావతి కానీ అవుతున్నాయి పనులు. అది బాగానే వాళ్ళని పట్టుకొచ్చి వసూలు చేస్తే బాగుండు. అది చేయట్లే అసలు. అభివృద్ధి అనుకుంటే ఎట్లా? అది చెయ్యాల. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే ఏదైనా కానీ చట్టం ప్రకారం చేద్దాం, చట్టం. అందుకే అతను అంత రెచ్చిపోతుంది. వీళ్ళు ఏం చేయర్లే అని ఆయన రెచ్చిపోతున్నాడు, లేకపోతే అంత రెచ్చిపోడు. ఈయన ఏంటంటే పడుచుకోవట్లే, మనకెందుకులే, అది చట్టం పని చట్టం చేస్తుందంటే చట్టం ఎన్నేళ్ళు మాబోటోడు కేసు అయితేనేమో నెలలోనే తీసుకెళ్తారా, 12 ఏళ్ళు వాడి కేసులు. వచ్చి కోర్టుకు వచ్చి అయినా హాజరవ్వాలి. 8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఒక మహిళగా కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో ఇప్పుడు కనీసం కొంత పనులైనా జరుగుతున్నాయి, రోడ్లు కానీ ఏదైనా గ్రామీణ వ్యవస్థ బాగుపడుతుంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు అంతా బాగానే ఉందమ్మా. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అన్నీ బాగుండే ప్రస్తుతానికి. విజయవాడ అంత ఇది జరిగింది, ఇల్లు కూడా కడిగిచ్చాడు కదా చంద్రబాబు. మొత్తం మీద ఏమంటారు? ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు చంద్రబాబు గారు, ఓవైపు అమరావతి అని లేకపోతే పోలవరం అని డెవలప్ జరుగుతుంటారమ్మా వాళ్ళ హయాంలో? జరిగిద్ది, 2027 కల్లా జరిగిద్ది అంటున్నారుగా, చూపిస్తున్నాడుగా చక్కగా వార్తల్లో. మరి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 11 సీట్లే ఉందా పర్వాలేదు, నాకు ఓటు బ్యాంక్ ఉంది అని చెప్పి అంటున్నాడు. అసలు వాడిని ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారు జైల్లో వేయకుండా? చెప్పు. అంటే అది కక్ష రాజకీయం కాదు కదమ్మా? ఇప్పుడు అతని మీద కక్ష రాజకీయం కాదు, మోడీ చేస్తున్నాడు ఇదంతా. మోడీ లేకపోతే జగన్ అసలు రోడ్డు మీద తిరుగుతాడా? చెప్పు. మీరు అన్నట్టుగా కేసులు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. సొంత బాబాయిని చంపేసి 5 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా దాని మీద ఏమి చర్యలు తీసుకోలేదు. సరే ఇప్పుడు వీళ్ళేదైనా చేశారంటారు కదా? కాదు, సొంత చెల్లెల్నే పట్టించుకోవాలా, తల్లిని పట్టించుకోవాలా, మన్నేం పట్టించుకుంటాడు? చెప్పు. మరి 4 ఏళ్ళు ఆగండి, నేను వస్తాను, మళ్ళీ మొత్తం వాళ్ళందరినీ రోడ్డు మీద. అదే ఇప్పుడు కొంచెం సగమే చేశాడు గుండు, తర్వాత మొత్తం చేస్తాడు. జనాలు అయితే తెలివిగానే ఉన్నారు, లేరు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఏం చేశాడు చెప్పు. అవును, నేను అదే బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, జనాలందరికీ పథకాలు ఇచ్చాను అంటున్నాడు. అంటే అప్పులు చేసి లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టైనా నేనేదో డబ్బులు ఇచ్చాను అంటాడు. ఇవన్నీ ఎవరు కట్టాలమ్మా? అవన్నీ ఎవరి మీద? అన్ని ప్రజల మీదే.